సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'చావా' మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో కలెక్షన్‌ల వర్షం అయితే కురిపిస్తుంది సార్. మరి ఇప్పటివరకైతే ఒక 'పుష్ప 2' రికార్డ్‌ని కూడా బ్రేక్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి 9 డేస్ కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఏ రకంగా 'పుష్ప 2' రికార్డ్‌ను బ్రేక్ చేసింది? మరి 'చావా' కలెక్షన్‌ల విషయంలో మీ ఒపీనియన్ ఏంటి సార్? 4 రోజుల్లోనే 4 రోజులు, 5 రోజుల్లోనో 'పఠాన్‌ని క్రాస్ అయిందన్నారు. హ్మ్. 'పఠాన్‌ని క్రాస్ అయింది. 'షారుఖ్ ఖాన్' వెనక్కెళ్ళిపోయాడు. నెక్స్ట్ 'అల్లు అర్జున్' టార్గెట్ హ్మ్. అన్నారు. ఇప్పుడు 'అల్లు అర్జున్' కూడా కొట్టేశారని చెప్తున్నారు. మేబీ హిందీ బెల్ట్‌కి సంబంధించి వసూళ్ల వివరాలు కావచ్చు. అంటే దేశవ్యాప్తంగా ఈ సినిమాని వివిధ భాషల్లో డబ్ చేయటం అనే ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. అయితే తెలుగులో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కానీ, ఈ సినిమా డబ్బుడ్ వెర్షన్ ఒకటి విడుదలైంది. హ్మ్. తెలుగులో డబ్ అయిన వెర్షన్ ఒకటి యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. హ్మ్. దాన్ని చాలామంది చూసేస్తున్నారు. ఇది కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తోంది అనే గొడవ ఒకటుంది. దీంతో పాటు ఈ సినిమాని రీమేక్ చేస్తారు అనే ప్రచారం ఒకటి జరుగుతోంది కానీ, రీమేక్ చేస్తారని అనుకోవడం లేదు. ఓకే. రీమేక్ చేసే అవకాశాలు లేవు కానీ, డబ్ చేసి మొత్తం అందరి దగ్గరికి ఈ సినిమాని తీసుకెళ్ళే ప్రయత్నం ఏదైనా జరిగితే జరగచ్చు కానీ, అది కూడా ఈ పాటికే జరిగుండాలి. ఇప్పటివరకు చేయలేదంటే వాళ్ళు ఆ ఉద్దేశంతో లేరనైనా అనుకోవాలి. లేదు హిందీ సినిమాకి ఎలాగో నేషనల్ మార్కెట్ కదా! నేషనల్ మార్కెట్ వరకే పరిమితం కాబట్టి, మిగిలిన వ్యవహారాలు మనకొద్దు అనుకునైనా ఉండాలి. కానీ బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇతర భాషల్లో డబ్ చేయాల్సిన అవసరం ఉంది. పర్టిక్యులర్‌గా దక్షిణాది ప్రేక్షకులకి సబ్జెక్ట్ డ్రైవ్ అవ్వాలన్నా, వాళ్ళకి ఇంజెస్ట్ అవ్వాలన్నా గానీ, ఖచ్చితంగా ప్రాంతీయ భాషల్లో డబ్ చేయటం ద్వారా మాత్రమే అవుతుంది. ఇది ఒక రకంగా ప్రాపగాండా సినిమానే. నిర్మొహమాటంగా ప్రాపగాండా సినిమా అయినప్పుడు ప్రతి ఏరియాకి ఈ అభిప్రాయాలు పంపు చేయాల్సిన అవసరం ఉంది. ఔరంగజేబుని విలన్‌గా పోర్ట్రేట్ చేయటం అనే ప్రోగ్రామ్‌ని జాతీయ స్థాయిలో ఎంత బలంగా చేయగలరో దాని తాలూకా ఫలితాలు అంత గొప్పగా ఉంటాయి అనేటువంటి ఒక అభిప్రాయం కలిగినటువంటి రాజకీయ పార్టీకి దన్ను ఇచ్చే పద్ధతిలో ఈ సినిమాని తీశారు. అందుకని ఇది ప్రాపగాండా సినిమానే. ఈ ప్రాపగాండా సినిమా అయినప్పుడు రూరల్ లాంగ్వేజెస్‌లో, రీజనల్ లాంగ్వేజెస్‌లో, రూరల్ కాదు రీజనల్ లాంగ్వేజెస్‌లో దీన్ని ఖచ్చితంగా పంప్ చేయాల్సి ఉంటుంది. మరి ఏ కారణం చేతో వాళ్ళు హిందీ మాత్రమే వేశారు. ఒకవేళ తమిళనాడులో యాంటీ హిందీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి డీఎంకే నుంచి అని. హిందీని రుద్దటంలో భాగంగా ఈ సినిమా హిందీ వెర్షనే రిలీజ్ చేశారేమో తెలీదు గానీ, ఇది రీజనల్ లాంగ్వేజెస్‌లో కూడా వస్తే బానే ఉంటుంది. జనం హ్మ్. చూస్తారు. కనెక్ట్ అవుతారు. అంతటా ఆ మూడయితే ఉంది. ఆ మూడ్‌ని క్యాప్చర్ చేసుకొని దాన్ని రెవెన్యూగా కన్వర్ట్ చేసుకోవడమే సినిమా వాళ్ళు చేయాల్సిన పని. ఇందులో చరిత్ర చెప్పారా? లేకపోతే చరిత్ర కానిది చెప్పారా? కల్పితం చెప్పారా? ఇలా రకరకాల వ్యాఖ్యానాలున్నాయి ప్రపంచంలో. అంటే శివాజీ, శంభాజీ అలాగే శివాజీ రెండో భార్య కుమారుడు వీళ్ళందరి పేర్లు ఇప్పుడు అందరికీ ఇంటింటి పేర్లుగా మారినాయి. మారిపోయి వీళ్ళ జీవిత చరిత్రల మీద రకరకాల తవ్వకాలు జరిగిపోతున్నాయి ప్రతి రీజనల్ లాంగ్వేజ్‌లోను. ప్రతి ప్రాంతీయ భాషలోనూ, ఆ భాషల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా నెట్వర్క్స్‌లోను, ఆహ్, ఆ భాషల్లో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్‌లోను, పేపర్‌లలోను కూడా ఇదే చర్చ జరుగుతోంది. నిన్న కూడా 'ప్రజాతంత్ర' అనేటువంటి పత్రికలో ఎవరో ఢిల్లీ నుంచి ఒక స్టోరీ రాశారు. ఒక ఒక దాన్నేమిటంటాం? న్యూస్ ఐటెమ్ కాదది. ఒక ఫీచర్ ఐటెమ్ రాశారు. ఆ ఫీచర్ ఐటెమ్‌లో చాలా క్లియర్‌గా శివాజీకి సంబంధించి ఆ చరిత్రని తవ్వి తీసినటువంటి సర్దేశాయి అనే ఆయన 'హిస్టరీ ఆఫ్ మరాఠాస్' అనేటువంటి పుస్తకంలో మెన్షన్ చేసినటువంటి విషయాల్ని బయటకు తీసి రాస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయాలు అంటే ఆయన యాంటీ ముస్లిం అనేటువంటి అభిప్రాయం తప్పని, అలాగే అఫ్జల్ ఖాన్‌కి ఆయనకి జరిగినటువంటి యుద్ధం, అఫ్జల్ ఖాన్ ఈయన్ని చంపేయటానికి దారితీసిన పరిస్థితులు, అఫ్జల్ ఖాన్‌ని ఎవరు శివాజీకి వ్యతిరేకంగా మోటివేట్ చేశారు అనే దానికి సంబంధించినటువంటి వాస్తవ విషయాలు. అంటే ఆయన్ని శివాజీకి వ్యతిరేకంగా మోటివేట్ చేసింది మహారాష్ట్ర బ్రాహ్మలే అనే విషయం నిర్ధారిస్తూ సర్దేశాయి గారు రాశాడని చెప్పి వీరు ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు ఈ రచయిత్రి. ఈ క్రమంలోనే చాలా విషయం మెన్షన్ చేస్తూ ఆయన నిరాయుధుడిగా రమ్మన్నాడు. నిరాయుధుడిగా వెళ్ళినప్పటికీ
మిమ్మల్ని చంపేసే అవకాశం ఉంది అని చెప్పి శివాజీకి అఫ్జల్ ఖాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నిరాయుధంగా వెళ్ళటం కరెక్ట్ కాదని సలహా చెప్పింది. ఆయన దగ్గరే ఉన్నటువంటి ఒక ముస్లిం సేనాని, ఆయన అంగరక్షకుడు, శివాజీ భద్రతని కోరుకునేటువంటి వ్యక్తి, ఆయన బాధ్యతగా చెప్పాడు ఆ మాట అని కూడా అందులో రాశారు. వారు నివారించారు. అయితే శివాజీతో ఒక ప్రమాదం ఉంటుంది జాగ్రత్త అని అక్కడ అఫ్జల్ ఖాన్ని వార్న్ చేసింది కూడా బ్రాహ్మలే అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ రాశారు. సో అతని గెలుపు, అతని ద్వారా శివాజీని అడ్డు తొలగించుకోవాలి అని పీష్వాలు అనుకున్నారు. తర్వాత ఏర్పడింది పీష్వా రాజ్యమే కాబట్టి పీష్వా రాజ్యానికి ఇబ్బందిగా ఉన్నటువంటి శివాజీని ఏదో పద్ధతిలో తొలగించడం కోసం అఫ్జల్ ఖాన్ని వీళ్ళే రెచ్చగొట్టి శివాజీ మీదకి పురికొల్పారు అనేది కథనం. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఈ ముస్లిం సేనాని కొన్ని అంటే ఆయుధాలుగా కనిపించని ఆయుధాలని శివాజీ దీనిలో పెట్టేసి పులిగోర్లు ఇలాంటివి, ఇనప గోర్లు ఇలాంటివి పెట్టేసి పంపించేసి అక్కడ జరిగినటువంటి ద్వంద్వ యుద్ధంలో అతన్ని చంపేశాడు శివాజీ అనేది ఒక కథని ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నారు. ఇలా రకరకాల చర్చలు జరిగిపోతున్నాయి ఆ సినిమా మీద. ఈ చర్చల ఫలితంగా ఇవేమిటో చూద్దామని చెప్పి థియేటర్కి వెళ్తున్నారు జనాలు. అంటే ఈ మధ్య కాలంలో ఇంతగా డిస్కసివ్ పాయింట్గా మారినటువంటి సినిమాలు తక్కువ ఉన్నాయి. ఈ సినిమా ఇది ప్రాపగాండా సినిమా అనే విషయం, ప్రాపగాండా సినిమా ఏం ప్రాపగాండా చేశారు వీళ్ళు అనే దాని మీద చాలా కూలంకషమైనటువంటి చర్చ జరగటం అనేది ఈ సినిమాకి ఉపయోగపడుతోంది. మరక మంచిదే అనే సిద్ధాంతం ప్రకారం ఈ సినిమాకి ఆ మరక ఉపయోగపడుతోంది కాబట్టి రీజనల్ లాంగ్వేజెస్లో డిస్కషన్ జరుగుతున్నంత కాలం ఈ సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్గా ఉండే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం వల్ల ఇప్పుడు కొంత కలెక్షన్స్ రైజ్ అయినాయి అన్ని చోట్ల బాధ్యతగా వెళుతున్నారు. బాధ్యతగా సినిమాకి వెళ్ళటం అనేది ఇక్కడ కోర్ట్స్లో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అంశం. బాధ్యతగా సినిమాకి వెళ్ళే ప్రయత్నం, అలాగే బాధ్యతగా చూస్తున్నారు అనే విషయాన్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు రకరకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పిల్లలు లేచి నిలబడి అరవటాలు, అంటే ఆ క్యారెక్టర్ సంభాజీ మహారాజ్ మీద దాడి జరిగిన సందర్భం, ఆయన కట్టేసిన సందర్భంలో జనాలు, అలాగే ఆయన ఔరంగజేబ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో రెచ్చిపోయి జై భవానీ వీర శివాజీ అని థియేటర్లలో నినాదాలు ఇవ్వటం, ఇదొక ప్యానిక్ సిచ్యువేషన్ని వాంటెడ్గా క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయటం కూడా సినిమాకి పాజిటివ్ అపీరెన్స్ తీసుకురావడానికి. అలాగే సోషల్ మీడియాలో చాలా విస్తృతమైన ప్రచారం వాళ్ళు చేస్తున్నారు, కౌంటర్ పార్ట్ కూడా జరుగుతోంది. అయితే కౌంటర్ పార్ట్ చదివిన వాళ్ళు, పాజిటివ్ అంశాలతో వస్తున్నటువంటి వీడియోలు, ఇతర కంటెంట్ చూస్తున్న వాళ్ళు అందరికీ ఒక క్యూరియాసిటీతో ఆ థియేటర్ వైపు కదులుతున్న మాట వాస్తవం. కాబట్టి ఈ ప్రచారం జరుగుతోంది, ఈ కలెక్షన్స్ వస్తున్నాయి, ఈ రన్ బాగుంటుంది, డెఫినెట్గా మనం మంచి ఫిగరే అచీవ్ అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ది డే అనే మూడ్లో ప్రొడ్యూసర్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది, చావా ప్రొడ్యూసర్. అందుకని వాళ్ళు డబ్బింగ్ చేస్తారు లేకపోతే రీమేక్ చేస్తారు అని నేనైతే అనుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో వాళ్ళు రీజనల్ ప్రమోషనల్ యాక్టివిటీ మొదలెట్టారు.